నా పేరు చరణ్. పొద్దున్న లేస్తూనే నన్ను వెంటాడే ఆలోచన ఒక్కటే, డబ్బు సంపాదించాలి. నో ఎగ్జిస్ట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో టీమ్ లీడర్గా పనిచేస్తున్నాను. కాలేజ్ అయిపోగానే జాబ్ వచ్చింది, కానీ జాబ్ వచ్చి 5 ఏళ్ళైనా డబ్బు రాలేదు. ఎండాకాలం వేడి, వానాకాలం గొడుగు, శీతాకాలం మంచు, ఇవన్నీ టైంకి రాకపోవచ్చు. కానీ 1వ తారీఖు ఈఎంఐ, 10వ తారీఖు వైఫై బిల్, 15వ తారీఖు మళ్ళీ అప్పులు కరెక్ట్ టైంకి వచ్చేస్తాయి. డబ్బు రావాలంటే మళ్ళీ 1వ తారీఖు రావాలి. అసలు ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను మనిషిని, గాడిదని కాదు. సొంతంగా వ్యాపారం పెట్టాలి, డబ్బు కావాలి. ప్రియాని చదివించాలి, డబ్బు కావాలి. రయాన్ని మంచి స్కూల్లో చేర్పించాలి, డబ్బు కావాలి. అమ్మని నాన్నని హాస్పిటల్లో చూపించాలి, డబ్బు కావాలి. కొత్త బైక్ కొనాలి, డబ్బు కావాలి. చెల్లి పెళ్లి చేయాలి, డబ్బు కావాలి. ఒక్క రోజున తృప్తిగా బతకాలి, డబ్బు కావాలి. డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి. డబ్బు 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 డబ్బు. టీ ఒకటి 15 రూపాయలు. ఇక్కడ 10 మంది ఉన్నారు అంటే 150 రూపాయలు. పాలు కాంచి టీ చేయడానికి 15 నిమిషాలు అంటే గంటకు 600. రోజుకి 8 గంటలు పనిచేసినా 4800. 4000 ఖర్చు పోని, 4300 పోని, రోజుకి 500 మిగులుతుంది. ఎవడి కింద పని చేయక్కర్లేదు. కానీ నేను ఎంటెక్ చేశాను. జీవితంలో ఎదగడానికి చదువుకున్నాను. కానీ ఆ చదువు జీవితం మొత్తం ఒకరి దగ్గర ఒదిగుండేలా చేసింది. ఏం చేయాలి? డబ్బు కావాలి. ఎవడు వీడు? సాఫ్ట్వేరా? నో ఫార్మల్స్. టూరిస్టా? కాదు, తెలుగుడే. కొన్ని సినిమా కూర్చుంటాడా? దగ్గరలో నో థియేటర్. చూడడానికి బాగున్నాడు. పూమా షూస్ 7,000. సోలార్ వాచ్ 50,000. 17 Pro Max 1,50,000. వీడి దగ్గర డబ్బుంది. అన్నిటికన్నా మొహం పైన నవ్వుంది. సంతోషంగా ఉన్నాడు, స్నేహితులతో ఉన్నాడు. నాకు ఇలాంటి జీవితమే కావాలి. వీడేం చేస్తాడో తెలియాలి. వెళ్ళడుగు. ద ఓన్లీ థింగ్ స్టాండింగ్ బిట్వీన్ యూ అండ్ యువర్ గోల్ ఈస్ ద bullshit స్టోరీ యూ కీప్ టెలింగ్ యువర్ సెల్ఫ్. ద వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్. నువ్వు అలా స్టోరీ చెప్పుకోవాలనుకోవట్లేదు. సో వెళ్ళు. వాడు వెళ్ళిపోతున్నాడు. అడుగు. వాడు ఏం చేస్తున్నాడు అడుగు. హలో. ఏం అడగాలి? ఫస్ట్ బిస్కెట్ వేద్దాం. మీరు చూడడానికి చాలా బాగున్నారు. విషయం చెప్పనా? నేను మీలాగా రిచ్ అవ్వాలనుకుంటున్నాను. అతను ఒక వీడియో ఎడిటర్. ఈ సిటీలో 9 లక్షల మంది జనాభా. అందులో 2 లక్షల మందికి సొంత ఇల్లు ఉంది, 4 లక్షల మందికి సొంత కారు ఉంది. కానీ ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ప్రతి ఫోన్లో ఇన్స్టా ఉంది, యూట్యూబ్ ఉంది. వాళ్ళలో ఒక 20 మంది మనకి పని ఇచ్చినా మన అప్పులు తీరిపోతాయి. అందుకు ముందు మనకు పని వచ్చి ఉండాలి. పని రావాలంటే పని నేర్చుకోవాలంటే ఒకరు నేర్పించాలి. బ్యాక్ బెంచ్ ఎడిటింగ్ అకాడమీ. ఆ రోజు ఫస్ట్ టైం ఇన్స్టిట్యూట్కి వచ్చాను. అది ఇన్స్టిట్యూట్ కాదు, నా భవిష్యత్తు. అది చూడడానికి ఇన్స్టిట్యూట్లా లేదు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలా ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా పనిచేస్తున్నారు. నాకు ఇలాంటి పని కావాలి. నాకు డబ్బు కావాలి. నేను ఆనందంగా ఉండాలి. నేను తప్పకుండా ఈ పని నేర్చుకుంటాను. హలో ప్రియా, కాలేజ్ అయిందా? తిన్నావా? అమ్మ నాన్న రిపోర్ట్స్ వచ్చాయిరా. అంతా నార్మల్ అంట. కొద్దిగా నీరసంగా ఉన్నారని చెప్పారు. ఈరోజు కార్ డెలివరీ ఇస్తా అన్నారు. రయాన్ స్కూల్ నుంచి రాగానే వెళ్ళి తెచ్చుకుందాం. ఆ ఈఎంఐ వాడు ఇంక రాడు, మొత్తం కట్టేశాను. ఇంకా అప్పు మొత్తం తీరిపోయినట్టే. ప్రియా, నేను తర్వాత చేయనా? నాకు ఒక కాల్ వస్తుంది. బాయ్. హలో సార్, బాగున్నారా? రాజమౌళి గారు కాల్ చేశారు, ఎడిటర్ కావాలంట. నువ్వేమైనా చేస్తావా? సార్